నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. లలిత జ్యువెలరీస్లో జరుగుతున్నటువంటి ఒక తప్పిదం అనాలా లేక తెలిసే చేస్తున్నారా, ఇది మోసమే అనాలా తెలియదు, కానీ ఒక బాధితుడు అయితే ఒక 6 గ్రాముల బంగారాన్ని తరుగు వల్ల అంటే కోల్పోవడం జరిగింది. అయితే ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత నిజంగా లలిత జ్యువెలరీస్కి సంబంధించి అందరూ కూడా పెద్ద చర్చనీయాంశంగా మార్చి మరీ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందులో వాస్తవాలేంటి అవాస్తవాలేంటి, నిజంగా బంగారం అనేది నిజంగా సంవత్సరానికి అన్ని గ్రాములు తగ్గుతూ వస్తుందా లేదా, అసలు పరిస్థితులు అసలు జ్యువెలరీ షాప్స్లో ఎలా ఉంటాయి ఏంటనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో డబ్బులూరికే రావు అనేది బాగా ఆయన ఎవరైతే ఆయన మెయిన్ లలిత జ్యువెలరీస్ హెడ్ ఉన్నారో ఆయన మాట్లాడితే అడ్వర్టైజింగ్ కూడా అందరినీ ఆకట్టుకున్నాడు. నమ్మకం అనేది బాగా బిల్డ్ చేసుకున్నాడు ఆయన. బట్ ఒక్క సిచ్యువేషన్ ఇప్పుడు తలకిందులుగా మార్చేసింది, మొత్తాన్ని మోసం జరిగిందని అంటున్నారు. మీరు నమ్ముతున్నారా జరుగుతుందని? అంటే ఒక్క లలిత జ్యువెలర్స్ అని కాదండి, అసలు మామూలుగా పాలమ్మే వాళ్ళు కానీ, ఈ కంసాలి కానీ, బంగారం షాపులు వాళ్ళు కానీ, ఏ షాపులు వాళ్ళైనా కల్తీ చెయ్యరు అని మట్టుకు మనం అనుకోలేము. అయితే ఈ లలిత జ్యువెలర్స్ ఆయన ఆయనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ నమ్మకమే నా పెట్టుబడి అని చెప్పి ఆయన ముందుకొచ్చి ఆయన చాలా పేదరికంలో నుంచి పైకి వచ్చి ఆయన ఒక గోల్డ్ షాప్లో పనిచేసి తరువాత సొంతగా షాప్ పెట్టుకొని ఆయన ఈ విధంగా ఇన్ని బ్రాంచులకి ఎదగటము, ఆయన ఏదైతే ఉందో ఆయన స్వయం కృషి గురించి ఆయన చెప్తూ ఉంటారు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు. అసలు లలిత జ్యువెలరీస్ అనేది ఇవాళది కాదు, యాక్చువల్గా చాలా పాతది. 50 years పైన 50 years అయ్యి ఉండదు. లేదు ఈయన వేరే వాళ్ళ దగ్గర పనిచేశాడు. అది వాళ్ళ నుంచి కూడా అట్లా ఆ పేరు ఈయనకి రాదు కదా, ఈయన పెట్టుకున్నాడు లలిత జ్యువెలరీస్ అని. అవునా? ఈయన పనిచేశాడు, వేరే షాప్లో పనిచేశాడు. పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ గాజులు ఇచ్చింది, నువ్వు సొంతగా పెట్టుకో అని. చాలామంది వాళ్ళ గోల్డ్ షాపులు ఉన్న వాళ్ళు చాలామంది ఏదో ఒక గోల్డ్ షాపులో పనిచేసి వాళ్ళు గోల్డ్ షాప్ పెట్టుకుంటారు. అంటే అక్కడ మెలకువలన్నీ తెలుసుకుని గోల్డ్ షాప్ పెడతారు. గోల్డ్ బిజినెస్ చేయటం కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. అందులో చాలా గోల్డ్ అనేది అసలు ఇవాళ ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే కనుక అది ఒక మాఫియా లాగా తయారైపోయింది. సరే, ఏది ఏమైనప్పటికీ లలిత జ్యువెలర్స్ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే 46 గ్రాముల గాజులు సంవత్సరం తర్వాత వాళ్ళు మార్చుదామని వస్తే 40 గ్రాములే ఉంది. అదేమంటే వాళ్ళు తరిగిపోయి ఉంటుంది, అంటే అరిగిపోయి ఉంటుంది, అంటే మీరు వాడకంలో వేరెంటేర్లో అరిగి ఉంటుంది, అరుగుదల అని చూపించడం జరిగింది వాళ్ళు అని సమాధానం చెప్పారు. కానీ సంవత్సరంలో 6 గ్రాములు అరిగే మాట అయితే గనక మనం అనుకుంటే గనక ఈ లెక్కన 40 గ్రాములు అరిగిపోవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఓ 10 సంవత్సరాల్లో అరిగిపోద్ది. అసలు బంగారమే లేకుండా అంతర్ధానం అయిపోతుంది. ఈ చిన్న లాజిక్ వాళ్ళు ఎట్లా మిస్ అయ్యారు? ఈ లాజిక్ మిస్, వాళ్ళు అక్కడ చెప్పాల్సిన సమాధానం అది కాదు. ఏంటంటే ఆ రోజు తూకంలో పొరపాటు జరిగిందేమో, మేము సరిదిద్దుకుంటాము అని మాత్రమే చెప్పాలి. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన బిల్లు ఉంది, బిల్లులో 46 గ్రాములని ఉంది. ఇవాళ వాళ్ళ ఐటమ్ తీసుకొచ్చారు, 40 గ్రాములకు వచ్చింది. ఆ 6 గ్రాములు ఏమన్నా కాకెత్తికెళ్తుందా? బంగారం ఏమన్నా? ఒంటి మీద ఉన్న బంగారం ఇప్పుడు పోతే గాజు మొత్తం పోద్ది, కానీ ఎట్లా మిస్ అవుతుంది చెప్పండి? మిస్ అవ్వదు కదా. పోనీ ఇంకో మాట అనుకుందాం, ఇప్పుడు గొలుసులు అనుకోండి, ఆ లెంగ్త్లో ఏమన్నా కట్ చేసి వీళ్ళు అతుకు పెట్టి ఇచ్చి తీసుకొచ్చారు అని కూడా నమ్మొచ్చు. గాజులో అట్లా చేయడానికి అవకాశం ఉండదు, 100% అవ్వదు కదా. ఇక్కడ ఏదో ఒక అంటే మానవ తప్పిదం అన్నా జరిగి ఉండాలి, లేదు అనుకుంటే ఓవర్లుక్ అన్నా జరిగి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. రెండిట్లో ఏది జరిగినా షాప్ వాళ్ళే బాధ్యత వహించాలి. ఇప్పుడు రేపు నుంచి ఏమి మొదలవుతుంది అంటే ఈ గోల్డ్ షాప్లో కొన్న వాళ్ళందరూ వేయింగ్ మిషన్ల దగ్గరికి వెళ్ళి, అంటే ఆ షాపుకి కాకుండా ఇంకో షాప్కి వెళ్ళి వే చేయించుకుంటారు ఆ బిల్లు పెట్టుకొని.
ఇలా ఈ కేసు కాకోకుండా ఇంకొక 10-15 మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారమ్మా? లేదండి, నేను అసలు గోల్డ్ కొనేదే చాలా తక్కువ. నేను వెళ్ళే షాప్ వాళ్ళు నేను గుడ్డిగా నమ్ముతాను. అంటే నేను క్రాస్ చెక్ చేస్తే నాకు ఏమన్నా పొరపాటు జరిగిందనేది తెలుస్తుంది. నేను ఇంతవరకు అలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. నా ఫ్రెండ్స్ మట్టుకు కొంతమంది చెప్పారు ఏంటి అంటే ప్యూరిటీ దగ్గర ప్రాబ్లం వచ్చింది, కానీ ఈ అరుగుదల విషయంలో ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం వింటాం. అందుకే నాకు కించిత్ ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు వేయింగ్ మిషన్ తప్పు వే చేసి ఉంటాడా? 40 గ్రాములు అయితే లేదు, 42 గ్రాములు అయితే 46 గ్రాములు నెయ్యడమో ఏదో ఒకటి జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ప్లాస్టిక్ రింగ్ ఏదో పెట్టారు అని. ప్లాస్టిక్ రింగ్ ఆ రోజు కనిపించింది, ఈ రోజు ఎట్లా కనిపించింది మీకు? ఇప్పుడు కిరసనాయలు దూస్తారండి. కిరసనాయలు దూసేటప్పుడు ఏం చేస్తారు, ఆ దూసేదానికి అడుగును చొట్టబెడతారు. బయటికి చొట్టబెడితే కస్టమర్కి ఎక్కువ కిరసనాయలు వస్తుంది, లోపలికి చొట్టబెడితే వాళ్ళకి మిగులుతుంది. ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారు. ఇప్పుడు కాటాలు ఉంటాయి, కాటాల కింద ఏదో అంటిస్తారు, రాళ్ళు పోయినాయి అని చెప్పి, అంటే మామూలు తూకం రాళ్ళు గవర్నమెంట్ అమ్మే ISI మార్కు రాళ్ళు పోయినాయి అని చెప్పి ఏం చేస్తారు అంటే ఏవో రాళ్ళు పట్టి పెడతారు. పెడితే ఇప్పుడు మనం వెళ్ళాం అదే షాప్కి. ఇప్పుడు అక్కడ తూకం సరిగా లేదేమోనని ఆ షాప్లోంచి బయటకు వచ్చేస్తామా? మనం కొనుక్కునే 1/4 కిలో టమాటాల కోసమో, 1/2 కిలో టమాటాల కోసమో, లేదా కూరగాయల కోసం ఇంకో దానికో ఆ చిన్నదాన్ని ఓవర్లుక్ చేసేస్తాం. మనకేమనిపిస్తుంది అంటే రెగ్యులర్గా ఒకే షాప్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు అలాంటివి ఏమైనా చూశారు అనుకోండి, షాప్ మారుస్తారు తప్పితే ఆ చిన్న విషయాలకి గొడవలు పడతా ఉండరు. ఇది చిన్న విషయం కాబట్టి, కిరసనాయలు సరుకులు కాబట్టి. ఇప్పుడు ఇవాళ బంగారం రేటు పెరిగిన ఈ పరిస్థితుల్లో, ఈ రేట్ రోజు రోజుకి పైకి వెళ్తున్న ఈ పరిస్థితుల్లో బంగారం అంటే ఇవాళ అమ్మో 1 గ్రాము అంటే దాదాపు 11,000 అయిపోయింది. నాకు 400 రూపాయలు అప్పటి నుంచి తెలుసు బంగారం. 400 రూపాయలు ఎక్కువ గ్రాము. 400 రూపాయలప్పుడు నేను కాకపోతే నేను బంగారం మీద ఇన్వెస్ట్ చేసింది చాలా తక్కువ. ఏవో చిన్న అవసరాలకి కొనుక్కున్నాము. అది కాస్త ఇవాళ 11,000 అయింది. ఇంక ఇప్పుడు అసలు బంగారం కొనే ఉద్దేశమే లేదు నాకైతే. ఎందుకంటే ఇంత రేటు పెట్టి ఏం కొంటాము అని అనుకుంటుంది. అందుకే నేను అసలు గోల్డ్ షాపులకి వెళ్ళి చాలా తక్కువ. అందుకే నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. కానీ నాకు తెలిసిన కంప్లైంట్లు ఏంటంటే ప్యూరిటీ మీద. ఇప్పుడు 18 క్యారెట్స్ గోల్డ్ జనరల్గా మనకి వాడతారు, లేదు 20 క్యారెట్స్ 22 క్యారెట్స్ వాడతారు. 24 క్యారెట్స్ ఫుల్ క్యారెట్స్ వాడలేరు. దానిలో రాగో వెండో కలపాలి. కలిపితేనే దానికి దృఢత్వం వస్తుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. సరే అవన్నీ లెక్కల్లో మనకు చూపిస్తారు. ఏదన్నా చూపించండి, వాళ్ళ మాయ లెక్కల మట్టుకు మనకు అర్థం కావు. ఏదో మాయ అయితే ఉంటుంది గోల్డ్ షాపుల్లో. అది ఒక్క లలిత జ్యువెలరీలోనే జరిగింది అని అనుకోవడం చాలా పొరపాటు. అది కూడా ఒక్కడికే జరిగింది. అతనికి జరగటానికి ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో లలిత జ్యువెలరీ మీద చాలామందికి కోపం ఉంది. చాలా జ్యువెలరీ షాపులు ఎవరో ఏదో స్కామ్ చేశారని అయితే నాకు ఎందుకో అనిపిస్తుంది. ఎందుకంటే అతను తరుగు లేకుండా డైమండ్స్ క్యారెట్స్ రేటు తక్కువకి అట్లా అతను ఇస్తున్నాడు. అతను చెప్తున్నాడు కూడా, నా దగ్గర ఇలా ఉంటుంది, నా దగ్గర లాభమే జరుగుతుంది కాబట్టి మీకు నష్టం జరగదు, మీరు ఒక్కసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్తే లలిత జ్యువెలరీస్ ఎప్పుడు కిటకిటలు ఆడుతుంటుంది. పైగా ఒకప్పుడు అతను మెడ్రాస్లో ఉండగా స్కీములు ఉండేవి. ఇప్పుడు గోల్డ్ స్కీములు ఇప్పుడు కూడా ఉన్నాయి. తనిష్క్లో స్కీమ్ ఉంది, GRTలో స్కీమ్ ఉంది. మనం ప్రతి నెల డబ్బులు కడతా ఉంటాం. వాళ్ళకి డబ్బులు కడతా ఉంటే సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక నెల స్కీము ఒక నెల మనకి అదనంగా ఇస్తాడనమాట. ఒక నెల కట్టకపోయినా కానీ 12 నెలలు 11 నెలలు కట్టించుకుని 12 నెలల డబ్బులు మనకు గోల్డ్ ఇస్తాడు. అయితే ఇతను కూడా అలాగే చేస్తాడు, లలిత జ్యువెలరీ అతను కూడా. అయితే ఇతను ఈ తరుగు ఇవన్నీ తక్కువ పర్సెంటేజ్ చూపిస్తాడు కాబట్టి ఇతను షాప్కి రోరింగ్ బిజినెస్ ఉంటుంది. ఎక్కడ బ్రాంచ్ పెట్టినా ఆయనకి బిజినెస్ బాగుంటుంది. దాన్ని బట్టి మిగతా షాపుల వాళ్ళు ఇతని మీద కాస్త స్కామ్ చేసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా.
అంటే ఎవరో చేయించారంటారా? నాకు ఎందుకు అలా అనిపిస్తుంది, ఎందుకంటే అతను నిజాయితీ మీద నాకు ఎందుకో ఒక మూల, ఎక్కడో ఒక మూల ఇందులో ఏదో మర్మం ఉంది అని అనిపిస్తుంది. పైగా అతను మెడ్రాస్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అతని ప్రస్థానం చాలా నిజాయితీతో కూడుకున్న ప్రస్థానం. వాళ్ళ అమ్మ గాజులు ఇస్తే ఆ గాజులతోటి అతను బిజినెస్ మొదలెట్టాను అని చెప్పి అతను నేను నిజాయితీగా బిజినెస్ చేస్తాను అని చెప్తా ఉంటాడు. మరి చూడాలి ఏంటి అనేది. అంటే ఒక్కతనికే ఒకవేళ ఇందులో వాస్తవాలు పక్కన పెడితే నిజంగా గోల్డ్ షాపులు ఇలాంటిది కనుక ఉంటే అంటే ఎన్ని కేజీల బంగారం, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది జనాభా మీద అసలు ఇప్పుడు బంగారం బిజినెస్సే కొంచెం సామాన్యుడికి అర్థమయ్యే బిజినెస్ కాదు అది. ఇప్పుడు నన్ను అడిగితే నేనైతే లెక్కలు చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని గ్రాములు బంగారం మనకు పెట్టారు, రాళ్లతోటి కలిసి నెట్ వెయిట్ ఎంత, గ్రాస్ వెయిట్ ఎంత, ఇట్లాంటి లెక్కలన్నీ కొంచెం దాని మీద కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు తరుగు ఇంత పర్సెంటేజ్ వేస్తామంటారు. ఈ తరుగు ఇంత పర్సంటేజ్ వేసినప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి మిగులుతాయి. ఎందుకంటే తరుగు అంటే ఏంటి, ఆ చెక్కేటప్పుడు ఆ బంగారం చేసేటప్పుడు వేస్ట్ ముక్కలు 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 లేసి రజంలాగా కింద పడుతుంది, అది వాళ్ళకే మిగులుతుంది. కానీ ఆ తరుగు కింద చూపిస్తారు. ఈ తరుగు పర్సెంటేజ్, ఇప్పుడు ఈ తరుగు అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్, అపార్ట్మెంట్స్లో కామన్ ఏరియాస్ అన్ని ఒకటి తీస్తారు. కామన్ ఏరియాస్ ఒకప్పుడు 15% తీసేవాళ్ళు, ఇప్పుడు 30% తీస్తున్నారు. అంటే ఏంటమ్మా కామన్ ఏరియాస్ అంటే ఇప్పుడు వాళ్ళు వాడుకోని దానికి కూడా డబ్బులు కట్టాలి ఎవరు, ఇంటి ఓనర్స్. ఇప్పుడు 4 గోడల లోపల వచ్చే ఫ్లింత్ ఏరియా, టోటల్ బిల్టప్ ఏరియా ఉంటుంది కదా. ఇప్పుడు మన అపార్ట్మెంట్లో మన లోపల ఉన్నదే మనది ఫ్లింత్ ఏరియా. మన కారిడార్స్ ఇవన్నీ కూడా కలిపి మనకి 30% అన్నాడు అనుకోండి. ఈ 30%లో ఒక ఫ్లోర్లో 30% ఒక ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్లో ఉన్న మొత్తాన్ని నలుగురు ఉంటే నలుగురు భరించుకోవాలి, 10 మంది ఉంటే 10 మంది భరించుకోవాలి. అది కామన్ ఏరియాలు తీయటం అంటే. ఒకప్పుడు 15% తీసేవాళ్ళు, ఇప్పుడు అది పెరిగి 30% అయింది. దాంట్లో కొంత లాభం వస్తుంది బిల్డర్కి. అట్లాగే వీళ్ళు కూడా తరుగు అనేది ఏదైతే ఉందో ఆ తరుగులో వచ్చిన ఆ చెక్కేటప్పుడు వచ్చిన బంగారం వాళ్ళకే మిగులుతుంది, కానీ మనకు మట్టుకు తరిగేస్తారు. అలాగే చేతకూలి అంటారు, కొన్నిటికి చాలా ఎక్కువ చేతకూలి ఉంటుంది. వర్క్మెన్షిప్ చాలా బాగుండే వాటికి చాలా ఎక్కువ ఉంటుంది. మరి నిజంగా అంత చేతకూలి ఇచ్చారని మనకు తెలుసా? తెలీదు. కానీ మరి వాళ్ళు షాప్ రన్ చేయాలి, గూడ్స్ స్టాక్ పెట్టాలి. స్టాక్ పెట్టినప్పుడు ఆ వడ్డీలు, ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు స్టాక్ పెడతారు వాళ్ళు. ఈ కోట్ల రూపాయల స్టాక్కి వడ్డీ ఎవరు కట్టాలి? ఎవరు బంగారం కొంటే వాళ్ళు కట్టాలి. అంతే కదా. వ్యాపారాన్ని వ్యాపారంగా మాట్లాడుకుంటే ఇదే పరిస్థితి. బట్ చూద్దామమ్మా ఏంటనేది. అంటే ఇది అరెస్టులు, మరి జనాలు తిరగబడ్డాలు అంత దూరం వెళ్తుంది ఇది ఏమో చూడాలి. ఒక కేసు కాబట్టి జరిగింది, అది ఏదో మానవ తప్పిదం కింద చూసి పోలీసులు కూడా అంత అర్జెంటుగా కేసులు కట్టేసేసి అరెస్టులు చేస్తారని అనుకోము. మరి ఆయన ఇన్ని బ్రాంచ్ల మీద ఆయన పర్యవేక్షణ లోపం ఏమన్నా జరిగిందేమో కూడా ఆయన కూడా కొంచెం ఆలోచించుకోవాలి. లలిత జ్యువెలర్స్ ఆయన ఇంకా కూడా బాధితులు ఒకవేళ ఉంటే బయటకు వచ్చే అవకాశం, బయటకు వస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయండి, ఉండకుండా ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఎన్ని మోసాలు చూడలేదు మనము, వీళ్ళు చెయ్యరు అనుకోవటానికి కూడా లేదు. కాకపోతే చేసి ఉండరు అని మనం అనుకుంటున్నాం, కానీ చెయ్యరు అనుకోవటానికి కూడా ఎక్కడుంది? ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీల దగ్గర నుంచి కొన్ని బంగారపు షాపులు మోసాలు చేసి షాపులు మూసేసిన లేవో. ఒకప్పుడు మీనా జ్యువెలర్స్ అంటే చాలా పెద్దది మీనా జ్యువెలర్స్, మరి వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళ మార్కెట్లో. ఎందుకంటే వాళ్ళు ఈ జ్యువెలరీలో నుంచి డబ్బులు తీసి రియల్ ఎస్టేట్లోకి వెళ్ళారు. వెళ్ళి ఏవో పొలాలు ఆస్తులు ఏవో తాకట్టు పెట్టి బ్యాంకుల్లో ఈ షాపుని చూపించి
చాలా లోన్లు తీసుకున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఆ రీపేమెంట్లు చేసే దగ్గర మీనా జ్యువెలర్స్ పోయింది. అసలు ఇప్పుడు వాళ్ళ మీనా జ్యువెలర్స్ లేదు. ఒకప్పుడు బషీర్బాగ్లో మీనా జ్యువెలర్స్ అంటే చాలా పెద్దది. అట్లాగే అదేది ముసద్దిలాలు కూడా అంతే, బ్యాంక్రప్ట్ అయిపోయారు. బ్యాంక్ లోన్లు తీసుకొని వాళ్ళు లక్షల కోట్లు వందల కోట్లు లోన్లు తీసుకొని ఆ భూములన్నీ ఆక్షన్కి వచ్చేసినాయి. ఆక్షన్కి వచ్చేసేస్తే ఆక్షన్కి సరిపడా డబ్బులు వాళ్ళు విలువలు ఎక్కువ వేయించుకొని లోన్లు తీసుకొని ఆ డబ్బుల్ని ఈ బిజినెస్లో కాకుండా ఇంకో దానికి దారి మళ్ళీ ఇచ్చి వాళ్ళు చేయగలిగిన స్కామ్ వాళ్ళు చేశారు. అందుకని ఏంటంటే ఈ బిజినెస్ పర్ఫెక్ట్ అని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా ఇతను మోసం చేశాడు అనుకోవటానికి కూడా లేదు. వచ్చింది ఒక కేసు, ఈ కేసులో చూసి ఏంటో అతను ఆ సమయానికి అతను చెప్పిన సమాధానం కూడా కరెక్ట్గా లేదు. అతను అలా చెప్పుండాల్సింది కాదు. ఆయనైతే అలా మటుకు చెప్పుండేవాడు కాదు. రైట్, ఓకేనమ్మా, రైట్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.